హాయ్ గైస్ వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం రోషన్ యాక్ట్ చేసిన 'ఛాంపియన్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీలో ఇంటర్వెల్ దగ్గర వచ్చిన ఒక ఎలివేషన్ సీను అండ్ క్లైమాక్స్ లాస్ట్ 5 మినిట్స్ ఉందనగా వచ్చిన ఒక ఎలివేషన్ సీను ఈ 2 పక్కన పెడితే మిగతా మూవీ అంతా కూడా చాలా అంటే చాలా బావుందండి. మూవీని స్టార్ట్ చేయడమే డైరెక్ట్‌గా స్టోరీ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ దాని తర్వాత రోషన్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ క్యారెక్టర్‌కున్న ప్యాషన్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఆ ప్యాషన్‌లో తనకొచ్చిన కాన్‌ఫ్లిక్ట్‌ని కూడా చాలా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారండి. రోషన్‌కి క్రియేట్ అయిన కాన్‌ఫ్లిక్ట్ నుంచి తను బయటపడడం కోసం చేసిన ప్రయత్నంలో మెయిన్ స్టోరీకి తను ఎలా లింక్ అయ్యాడనే విషయాన్ని కూడా మంచి ఫ్లోలో ఎక్కడ ఓవర్ ద టాప్ సీన్స్ లేకుండా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారండి. ఒక్కసారి రోషన్ క్యారెక్టర్ మెయిన్ స్టోరీకి కనెక్ట్ అయిన తర్వాత, అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు కూడా రోషన్‌కి, ఆ ఊరి జనాలకి మధ్య ఉన్న ఎమోషన్ బాండ్‌ని చాలా నీట్‌గా సెట్ చేశారనిపించింది. ఈ ఎమోషన్ బాండ్‌ని సెట్ చేసే సీక్వెన్సెస్ అన్నిటిల్లో కూడా డైరెక్టర్ గారు ఎంచుకునే చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా స్టోరీకి చాలా ప్లస్ అయ్యాయనే చెప్పొచ్చు. ఇంకా ఇంటర్వెల్ పోర్షన్ దగ్గర ఊరికొచ్చిన ప్రాబ్లమ్‌ను కూడా చాలా ఆర్గానిక్‌గానే సెట్ చేశారు కానీ, అక్కడ హీరోయిక్ ఎలివేషన్ కోసం సెట్ చేసిన సీన్ ఏదైతే ఉందో, అది చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించిందండి. ఆ పోర్షన్‌ని కూడా చాలా ఆర్గానిక్‌గా ప్రెజెంట్ చేయొచ్చు. కానీ ఎందుకో అక్కడ ఎలివేషన్ కోసం ట్రై చేసి ఆ సీన్ మొత్తాన్ని రూయిన్ చేసేసారేమో అనిపించింది. పోస్ట్ ఇంటర్వెల్ దగ్గర నుంచి మళ్ళీ క్లైమాక్స్ వరకు వచ్చే సీన్స్ అన్నీ కూడాను నీట్‌గానే ఉంటాయి. ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ అని ఏమి అనిపించదు. దాంతో పాటు సెకండ్ హాఫ్‌లో మిడ్ పోర్షన్‌లో రోషన్ క్యారెక్టర్ మోస్తున్న ఒక ఎమోషన్‌ని రివీల్ చేస్తారు. అది కూడా మూవీ స్టోరీకి చాలా సెట్ అయిందని అనిపించింది. సెకండ్ హాఫ్‌లో నాకు నచ్చిన ఇంకొక మెయిన్ పోర్షన్ ఏంటంటే, డైరెక్టర్ గారు కొన్ని విషయాల్లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ చాలా అనిపించాయి. లైక్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్‌లో ఎస్టాబ్లిష్ చేసి వదిలేసిన కొన్ని క్యారెక్టర్స్‌ని సెకండ్ హాఫ్‌లో స్టోరీకి కనెక్ట్ చేస్తూ డ్రైవ్ చేసిన విధానం అది నాకు చాలా అనిపించింది. అది రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ ఆన్ స్క్రీన్ చాలా బావుంది. ఇంక దాంతో పాటు ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఒక ఫుట్‌బాల్ సీన్ ఉంటది. అది కూడా ఎక్సలెంట్‌గా ప్రెజెంట్ చేశారు. ప్రీ క్లైమాక్స్ ఆఫ్ ద ఎమోషన్ అలాగే డ్రైవ్ చేస్తూ క్లైమాక్స్‌లో ఊరి జనాలందరూ కలిపి పోరాడే సీక్వెన్సెస్‌ని కూడా స్క్రీన్ మీద చాలా అంటే చాలా ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారండి. ఎమోషనల్‌గా మూవీ చాలా ఎళ్తుంది అన్నప్పుడు ఒక్క ఎలివేషన్ సీన్ ట్రై చేశారండి. దాని దెబ్బతో అప్పటి వరకు క్రియేట్ అయిన ఎమోషన్ అంతా కూడా అస్సంటనే ఎక్కేసెళ్ళిపోయింది. ఎక్కడ ఆగలేదింకా ట్రైన్. అక్కడ అసలు ఎలివేషన్ సీన్ అవసరమే లేదు. కానీ ఎందుకు ట్రై చేశారో, అంత బాగా ఎళ్తున్న క్లైమాక్స్‌ని ఎందుకు అంతలా చెడగొట్టారో అసలు ఏమీ అర్థం కాలేదు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ అన్నీ కూడా ఫెంటాస్టిక్ అవుట్‌పుట్ ఇచ్చాయండి. ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, క్యారెక్టర్స్ యాక్టింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, వాట్ నాట్ అన్నీ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. మూవీలో యాక్టర్స్ కూడా చాలా మందే ఉన్నారు. అండ్ అందరూ కూడా వాళ్ళ రోల్స్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారని అనిపించింది. ఇంకా రైటర్ కమ్ డైరెక్టర్ గారి విషయానికొస్తే ఆయన ఆన్ పేపర్ రాసుకున్న ప్రతి అక్షరం, ప్రతి సీను కూడా ఫెంటాస్టిక్‌గా ఉన్నాయని అనిపించాయి. ఆన్ స్క్రీన్‌కొచ్చేసరికి మాక్సిమం ఆఫ్ ద సీక్వెన్సెస్ అన్నీ కూడా ఎక్సలెంట్‌గా ప్రెజెంట్ చేశారు. ఒక్క ఎలివేషన్ సీన్స్ తప్ప. ఓవరాల్‌గా నా విషయానికొస్తే మూవీని నేను వేరే లెవెల్‌లో ఎంజాయ్ చేశానండి. జస్ట్ ఇందాకల చెప్పిన ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ పోర్షన్స్ తప్ప మిగతా మూవీ మొత్తాన్ని నేను హార్ట్‌ఫుల్‌గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అదండి 'ఛాంపియన్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై.